సోషల్ మీడియా స్థితిగతుల మీద మాట్లాడదాం అనుకున్నాం ఇవాళ మనం. ఎగ్జాక్ట్లీ. వాట్సాప్లోనా? ఇవాళ నాకు నిజంగా ఒక ఇష్యూ మాత్రం చాలా కలిసి వేసిందండి. ఇది వచ్చేసి మీకు ఐడియా ఉందా? కూర్మ గ్రామం అని చెప్పేసి అని, అది మీరు అక్కడ ఇది చేయండి. ఎస్, కూర్మ గ్రామం అని చెప్పేసి అని ఒక గ్రామం ఉంది తెలుసా? అక్కడ విద్యుత్ ఉండదు, ఏమీ ఉండదు, కృష్ణుడు కొలుస్తారు, భగవత్ ఇదే ఉంటుంది. మీరు వెళ్ళారు అని అంటే రాత్రిపూట అక్కడ లైట్లు ఉండవు అసలు. అక్కడికి ఒక డివైన్ ఎనర్జీ అనేటటువంటి దాన్ని వాళ్ళు అక్కడ ఇది చేస్తున్నారు. వాళ్ళ పంటలు వాళ్ళే పండించుకుంటారు. మీరు యూట్యూబ్ లో కూర్మ గ్రామం అని కొడితే అద్భుతమైన కథనాలు ఉంటాయి. ఇది మనకి వచ్చేసి వెస్ట్ గోదావరి జిల్లా, శ్రీకాకుళం జిల్లాలో. ఇది నిజం చెప్తున్నాను, ఇది సనాతన ధర్మం మీద జరిగేటటువంటి దాడినా లేకపోతే ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నిన్న ఫ్లైట్ క్రాష్ అయినటువంటి ఒక దాని మీద ఎంత ఇది చేస్తున్నామో. ఎస్, ఈ యొక్క ఇక్కడ మొత్తం ఎక్కడా కూడా మెటీరియలిస్టిక్ ఉండదు, ప్లాస్టిక్ ఉండదు, ఏమి ఉండదు, ప్రకృతి ఒడిలో ఉంటారండి వీళ్ళు. ప్రకృతి పరంగా వీళ్ళు జీవిస్తూ ఉంటారు. వాళ్ళ పంటలు వాళ్లే పండించుకుంటారు, వాళ్ళ నూనె వాళ్లే గానుగతోటి ఆడించుకుంటారు. అంటే ఒక ఆరోగ్యకరమైనటువంటిది, ఆధ్యాత్మిక పరమైనటువంటి అద్భుతమైనటువంటి జీవన విధానంలో ఉన్నటువంటి వాళ్ళు ఓవర్ నైట్ ఇక్కడ వీళ్ళ ఇది ఒక వీళ్ళ స్థలంలో ఉన్నటువంటి ఒక ఇది కాల్చేశారు, దుండగులు కాల్చేశారు. చూడండి, మొత్తం బూడిద కనిపిస్తుంది మనకి ఇక్కడ. రోజు కొంతమందికి భోజనం పెట్టే భోజనశాల ఇది. సో వాళ్ళు కూర్చుని చదువుకునేటటువంటి ప్రదేశం అన్నమాట. వేదాలు అంటే భాగవతాలు ఇవన్నీ కూడా ఇక్కడ పఠనం చేస్తూ ఉంటారు. మన యొక్క సంస్కృతిని ప్రతిబింబించేటటువంటి ఎన్నో దీంట్లో ఇది కూడా ఒకటి అన్నమాట. అసలు ఇంతవరకు కూడా ప్రభుత్వం దీని మీద ఏం చర్యలు తీసుకుంది అనేటటువంటిది ఇది ఒక 1 day బిఫోర్ అండి, 1 day బిఫోర్, నిన్న ఆర్ మొన్న 24 hours లో. అయితే ఇక్కడ నేను దీని గురించి ఎందుకు అంటున్నానంటే, నేను నిజంగా చూడలేదు, ఈ రోజు మార్నింగ్ చూసి ఇమ్మీడియట్ గా మన వాళ్ళకి పెట్టాను. అసలు దీని మీద యూట్యూబర్ల గురించి మాట్లాడదామన్నారు కదా, ఎంత మంది యూట్యూబర్స్ ఇక్కడికి వెళ్ళారు చెప్పండి, ఎంత మందికి బాధ్యత ఉన్నది చెప్పండి. దీని మీద ఖచ్చితంగా మనము స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గ్రామం మీద ఒక ఎపిసోడ్ చేసుకొని లక్షల వ్యూస్ తెచ్చుకొని వాళ్ళు మానిటైజేషన్ చేసుకున్న ఛానల్స్ కూడా ఉన్నాయి, మీకు తెలుసా? దీని మీద వెళ్తే వ్యూస్ రావు. అటువంటప్పుడు నేను అడుగుతున్నాను, మనం చేసేది సంసారమా వ్యభిచారమా? చెప్పండి సార్, బాధ్యత లేదా మీడియాకి? ఇందాక ఒక ప్రశ్న అడిగారు మీరు నన్ను, మీడియా విజయమా లేకపోతే ప్రతిపక్ష నాయకుడు ఓటమా అని. దేనికి మీడియా విజయం అండి? ఇది మీడియాకి సంబంధం లేదా? ఇది ప్రధాన పత్రికల్లో కూడా నేను ఎక్కడ చూడలేదమ్మా. నేను అదే మాట్లాడుతున్నాను సార్, అందుకే ఈ రోజు నేను చర్చకు పెట్టింది. ఎక్కడా కూడా ఒక అద్భుతమైనటువంటి గ్రామము మన సనాతన ధర్మానికి సంబంధించింది, అది ప్రమాదవశాత్తు జరిగిందా, ఎవరైనా సరే దాన్ని ఇలా చేశారా లేకపోతే ఏంటి అనేటటువంటి చర్చ కనీసం రాలేదు. అంటే దీన్ని బట్టి ఇప్పుడు మాట్లాడండి, మనం దేని మీద పనిచేస్తున్నాము, మన యొక్క బాధ్యతలు ఏంటి, మన యొక్క సంస్కారం ఏంటి, దేని పనికిరాదా? వాడెవడో దేన్నో లేపుకొని వచ్చాడంటే వాళ్ళిద్దరిని స్టూడియోలో కూర్చోబెట్టుకుని మనం అందంగా ఇంటర్వ్యూలు చేస్తాం, లక్షలు వ్యూస్లు వస్తాయి మనకి. వ్యూస్లు వచ్చిన తర్వాత దాని మీద డబ్బులు వస్తాయి మనకి. ఇలాంటి వ్యభిచారం చేసేటటువంటి ఛానల్స్ అన్నిటికీ కూడా నేను చెప్తున్నాను, ఇవి కనపడలేదా? ఈ టాపిక్స్ తీయరా? కూర్చుని మాట్లాడేటటువంటి కొంతమందిని అంటున్నా, అందరినీ అనట్లేదు, పుంఖాలుగా దేశాన్ని మా భుజాల మీదే మోస్తున్నామని చెప్పేసి అని స్టూడియోల చుట్టూ బాక్సులు పెట్టుకొని తిరిగే గెస్ట్లకు కూడా చెప్తున్నాను, ఇది మీ కంటికి కనపడలేదా? దీని గురించి చర్చించరా? ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే విద్రోహుల చర్య ఏమైనా ఉందా లేకపోతే ఏం జరిగింది అనేటటువంటి దాని మీద ఏ మీడియా వెళ్ళింది, ఎంతమంది యూట్యూబర్లు వెళ్ళారు, ఎంతమంది యూట్యూబర్లు దీని మీద ఎపిసోడ్స్ చేసి అంత దూరం వెళ్ళి దాని మీద ఒక ఎపిసోడ్ చేసి వ్యూవర్షిప్ తెచ్చుకొని ఒక రికగ్నైజేషన్ తెచ్చుకొని ఆహా ఓహో అని జబ్బలు చర్చుకున్నటువంటి యూట్యూబర్స్ ఎంతమంది వెళ్ళారు? సమాధానం చెప్పండి. బాధ్యత లేదా మనకి?
అరే అది ప్రమాదవశాస్తే జరిగింది అనుకున్నాం. అక్కడ మనవంతు సాయం మనం ఏం చేయాలి? ప్రజల నుంచి వాళ్ళకి సాయం కావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎవరి నుంచి కూడా ఒక రూపాయి తీసుకోరు, వాళ్ళు ఎవరి నుంచి సహాయం అర్థించరు. కానీ ఇక్కడ జరిగినటువంటి ప్రమాదాన్ని ప్రపంచానికి చెప్పి వాళ్ళకి మనం మనోధైర్యం ఇచ్చి ఒక సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే మాత్రం ఉన్నది. దయచేసి నేను చూస్తాను ఈ రోజు నుంచి ఎవరు ఎంతమంది దీన్ని కవరేజ్ చేస్తారో. అద్భుతమైన ఇష్యూ అమ్మా ఇది. ఖచ్చితంగా హిందూ సంఘాలు కానీ లేదంటే ధార్మిక ఒక్కళ్ళు మాట్లాడలేదండి. పొద్దున్నే లెగిస్తే హిందూ ధర్మం సనాతన ధర్మం అని ఒకప్పుడు ఇలా ఉన్నటువంటి ఈ ప్లేస్ అండి వాళ్ళు ఇది చేసి ఎంత అద్భుతమైనటువంటి పచ్చదనం చూసారా? అగో చూడండి, ఎంత ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఎంత అద్భుతమైనటువంటి జీవన విధానాన్ని వాళ్ళు. నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ఏంటి అని అంటే, ఎప్పటికైనా నా బాధ్యతలన్నీ అయిపోయిన లేదు ఇక్కడికి వెళ్ళిపోవాలని, లేదా ఇలాంటి గ్రామాన్ని ఒకటి నేను తయారు చేయాలి అనేటటువంటిది నా డ్రీమ్ అండి, నా డ్రీమ్. అరే పొల్యూషన్ లేకుండా, అరే ఎవడైతే రిటైర్డ్ అవుతున్నారు లేదా ఎవరు ఈ ప్రపంచంతో విరక్తున్నారు ఏడరండి అనేటటువంటిది ఒక స్థలం. ఇది నాకు ఇన్స్పిరేషన్. ఎలా ఉన్నటువంటిది ఇది మొత్తం తగులబడిపోయింది. దీని మీద ఎంతమంది మీడియా మిత్రులు వెళ్ళారా నాయన ఒక్కసారి చెప్పండి. ప్రియా చౌదరి ఇంటర్వ్యూ ఇస్తే మీకు ఇది పెరుగుతుందని ఎంతమంది ఫోనులు చేశారు, వాళ్ళందరికీ చెప్తున్నాను వెళ్ళండి. దీని మీద మనం చెయ్యాల్సినటువంటి అవసరం ఉంది. అరే స్టూడియోలో ముడ్డి కింద కుర్చీ వేసుకొని వాడట్లా వీడిట్లా ఇదెట్లా అరే ఉరే తురే అని చెప్పేసి అని పక్క ఛానల్లాన్నో లేకపోతే మీకు నాలెడ్జ్ లేనటువంటి దాన్నో అసలు గొంతులు పిగిలిపోయేటట్టు, దేశాన్ని మీరే రక్షిస్తున్నట్టు, సమాజాన్ని మీరే భుజాల మీద వేసుకొని మోసేస్తున్నట్టు ట్యామ్ రేట్ పెంచుకునే సబ్స్క్రిప్షన్లను వ్యూవర్షిప్ పెంచుకునేటటువంటి పెద్ద మనుషులకి చెప్తున్నా, ఏదరా మీ బాధ్యత? ఏదమ్మా మీ బాధ్యత? ఇంత పెద్ద విపత్తు జరిగితే కనీసం వాళ్ళకి మోరల్ సపోర్ట్ అనేటటువంటిది ఇవ్వాలి అనేటటువంటి. వాళ్ళు సెల్ ఫోన్లు కూడా వాడరు, మీకు తెలుసో లేదో. దే డోంట్ హ్యావ్ ఎనీ కమ్యూనికేషన్ అండి. వెళ్ళాలి అక్కడికి. నేను నిర్ణయించుకున్నాను రేపో ఎల్లుండో నేను బయలుదేరి వెళ్దామని చెప్పేసి. ఎందుకంటే నాకు ఇవాళ నేను చూసింది మార్నింగ్ చూసాను. నేను చూసిన తర్వాత మనసు ఒక్కసారి కలిసివేసింది. అక్కడ ఉన్నటువంటి మన మిత్రులకి ఫోన్ చేసి ఒక్కసారి నాకు వాళ్ళతోటి మాట్లాడించండి అని కూడా నేను చెప్పాను. నేను మాట్లాడి నేను డెఫినెట్ గా నేను అక్కడికి వెళ్ళాలి. ఎవరైనా ధార్మిక సంఘాలు గానీ ఇట్లాంటి అద్భుతమైన వాటిని ఎవరు మాట్లాడటం లేదు. అది నా బాధ. పొద్దున్నే లెగిస్తే వాయించేస్తాం, ఇలా చేసేస్తాం, అలా చేసేస్తాం అని మాట్లాడే ఛానళ్ళు, మేము ఇదే మాట్లాడతాం అనేటటువంటి ఛానల్స్ పెద్ద మనుషులు ఎక్కడికి వెళ్ళినారు? ఈ గ్రామం మీకు కనపడలేదా? ఇక్కడ జరిగిన విపత్తు మీకు కనపడలేదా? మీరు సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తామనుకున్న వాళ్ళు నిజం చెప్తున్నారు కదా, పక్క వాళ్ళని విమర్శించడంలోనే మీరు ఎక్కువ కాలం గడుపుతున్నారు. సంస్కరించే దశగా మనం వెళ్ళడం లేదు. దయచేసి ఒక అడుగు ముందుకు వేసి ఇక్కడ వీళ్ళకి మన యొక్క సహాయ సహకారాలు చాలా అవసరం ఉన్నాయి. మన నుంచి ఏమీ తీసుకోరు వాళ్ళు. అట్లీస్ట్ మనుషులు అక్కడ ఉన్నది మన ధర్మాన్ని కాపాడుతూ ఒక రిప్రజెంటేషను. నిజం చెప్పాలంటే వీళ్ళు మనకు ఒక ఐకాన్ అండి. మనం ఏంటి అని విదేశీయులకి చెప్పడానికి ఇదిగో ఇది ఒక గ్రామం ఉంది, ఇలా ఉంది, ఇంత అద్భుతమైనటువంటి మా యొక్క వేదాలు కానీ మా యొక్క అదేంటి ఇవి పౌరాణిక ఇవి కానీ అని చెప్పేటటువంటి అద్భుతమైనటువంటి ఈ గ్రామాన్ని, ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు నిజం చెప్తున్న సంస్కర్తలు అంటే వీళ్ళండి. టీవీల్లో వీడియోల్లో కూర్చొని గొంతులు పారేసుకునే మనం కాదు సంప్రదాయాన్ని మార్చేటటువంటి సంస్కర్తలు వీళ్ళు. ఇలాంటి సంస్కర్తలను పట్టించుకోనంత గొప్పగా మనం పోరాటాలు ఏం చేస్తున్నాం? మీడియాలో కూర్చొని ముడ్డి కింద కుర్చీ వేసుకుని. పునర్నిర్మాణానికి ఏం చేద్దామమ్మా? దీని పునర్నిర్మాణం జరగాలి కదా, ఏదన్నా ఒక ఆలోచన. నేను వెళ్తున్నానండి, ఖచ్చితంగా నేను విజిట్ చేసి అక్కడ ఏదైనా మనం చేయగలిగింది డెఫినెట్ గా నేను పిలుపుననేది మాత్రం ఇస్తా. నా వంతు శ్రమ అసలు వాళ్ళు తీసుకోరు సార్, వాళ్ళకి అక్కర్లేదు. ఇంకా నేను చెప్తా, మనకి ఉచితంగా భోజనం పెట్టి మరీ పంపిస్తారు వాళ్ళు, మనకి ఉచితంగా అక్కడ అకామిడేషన్ ఇచ్చి మరీ పంపిస్తారు. మనం వేసే బిచ్చం వాళ్ళకి అవసరం లేదు. సపోర్ట్ అండి, అది జరిగింది. కనీసం అట్లీస్ట్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఏంటి, వాళ్ళు ఒక ఆపద వాళ్ళకి వచ్చింది, ఒక ప్రమాదం జరిగింది, వాళ్ళకి అయోమయ స్థితిలో ఉన్నారు, కనీసం వాళ్ళకి మనం వెళ్ళి మోరల్ సపోర్ట్ గా నిలబడి మన మద్దతు తెలిపి రావాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్క సనాతనీయుడికి ఉంది. ధర్మం అని ఆ ఛానల్స్ పెట్టుకున్న ప్రతి ఒక్క
సోదరుడికి, సోదరికి కూడా, సోదరీమణులకి కూడా ఉంది. ఎస్, ఖచ్చితంగా ఇది నిజంగా చాలా అద్భుతమైన ఇష్యూ టేకప్ చేశారు మేడం. సో మేడం వెళ్ళొచ్చాక నిజంగా మన సహాయం ఏమైనా అవసరమైతే విరాళాలు కానీ ఇంకా వస్తు రూపేణ లేదంటే ఏదో ఒక రూపేణ ఈ గ్రామానికి, గ్రామం పేరేంటన్నారమ్మా? కూర్మ గ్రామం, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఈ కూర్మ గ్రామానికి ఈ ఆధ్యాత్మికంగా లేదంటే సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తున్న ఒకే ఒక్క గ్రామం ఇది. చాలా అద్భుతమైన ఆలోచన. ఇలాంటి విద్యుత్ సౌకర్యాలు కానీ ఆధునిక సౌకర్యాలు కానీ వాడకుండా వాళ్ళ పంటలు వాళ్ళే పండించుకుంటూ వాళ్ళ ఆయిల్ వాళ్ళే తయారు చేసుకుంటూ ఎవరి మీద ఆధారపడకుండా చేస్తున్న మరి ఈ ధర్మం అంటే ఏమిటి అనేటటువంటిది బోధిస్తున్నటువంటి ఒక గొప్ప ధర్మస్థలం అండి. మరి ఈ ధర్మస్థలం మీద ఎవరి కన్నుబడిందో ఆ స్థలం మీద కన్నుబడిందా, అది ఏం జరిగింది అనడానికి ఇప్పటి వరకు పోలీసులు కూడా విజిట్ చేశారో లేదో నాకు ఇంకా వివరాలు రాలేదు. వచ్చిన తర్వాత నేను ఖచ్చితంగా వీడియో చేసి అప్డేట్ చేస్తాను. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. సో మా ఖచ్చితంగా వీలైతే నేను కూడా మీతో పాటు రావడానికి ప్రయత్నం చేస్తాను. లేదైతే మీరు వెళ్ళొచ్చినా మేము ఖచ్చితంగా దీనికి ఏదైనా చేద్దాం. మీరు రావాలి బిఎస్ గారు, ఎందుకంటే మనము సమాజం కోసం చేస్తున్నాము అనేటటువంటి విషయాలు ఒక ఎత్తు అయితే మన ధర్మాన్ని మనం పరిరక్షించుకోకపోతే రేపొద్దున మన మీద ఎవడైనా ఇంతే ఈజీగా దాడి చేస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వకపోతే మనకెవడో రేపొద్దున సపోర్ట్ ఇవ్వలేదని మనం ఏడవద్దు. భారతీయ ధర్మానికి మనం ఏం చేయనట్టే లెక్క. ఎగ్జాక్ట్లీ, తప్పకుండా చేద్దాం. సో థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు ఇవాళ. సో ఇది ఇవాళ